ముఖ్యాంశాలు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం కల్పించిన ఏకైక హక్కు ఓటును ప్రజలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ కరుణకుమార్ పిలుపు. పౌర్ణమి తైపూసాన్ని పురస్కరించుకొని సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించాం. శ్రీ కాలభైరవ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్. తిరుమలలో ఘనంగా రామకృష్ణ తీర్థ ముక్కోటి కార్యక్రమం నిర్వహణ. రామకృష్ణ తీర్థ ముక్కోటి కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు. వార్తల్లోని వివరాలు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటు హక్కు అని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్ పేర్కొన్నారు. గురువారం 14వ జాతీయ ఓటర్ల దినోత్సవంను పురస్కరించుకుని చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి కరుణకుమార్, జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం కల్పించిన వజ్రాయుధం ఓటు హక్కు అని యువతీ యువకులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. మీ తల్లిదండ్రులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అవగాహన పెంచాలని, మన ఇంట్లో ఓటు హక్కును కలిగిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మాట్లాడుతూ ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును నిష్పక్షపాతంగా వినియోగించుకోవాలని తెలిపారు. బ్రిటిష్ వారి నుండి మనం స్వాతంత్రం పొందిన తరువాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం నుండి మనం పొందిన హక్కుల్లో ముఖ్యమైనది ఓటు హక్కు అని, దీనిని మరొక్కరికి మార్చడానికి, మన తరపున ఇంకొకరు ఓటు వేయడానికి హక్కు లేదన్నారు. ఓటు హక్కు మన ప్రాథమిక హక్కుల్లో ఒక భాగమని, దీనికి భంగం కలిగినచో సుప్రీంకోర్టు, హైకోర్టులను ఆశ్రయించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్లకు సన్మానం చేయడంతో పాటు యువ ఓటర్లుగా నమోదు చేసుకున్న వారికి ఎపిక్ కార్డులను ముఖ్య అతిథుల చేతి మీదుగా అందజేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు చేసిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, అవార్డులను ప్రదానం చేశారు. జ్యోతి ప్రజ్వలనతో ఈ కార్యక్రమం ప్రారంభం కాగా జాతీయ గీతాలాపనతో కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏపీడి తులసి, ఆర్డీఓ చిన్నయ్య, మున్సిపల్ కమిషనర్ అరుణ, చిత్తూరు తహసీల్దారు మురళీమోహన్, సంబంధిత అధికారులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఈ స్థాయిలో మనం చేయడానికి, ఒక ర్యాలీ చేసుకున్న పిల్లలందరినీ పార్టిసిపేట్ చేయడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎస్పెషల్లీ ఈ ఏజ్లో ఉన్న పిల్లలకి ఒక 4-5 ఇయర్స్కి ఓటర్ ఐడి, ఓటర్ ఓటు హక్కు కలిగే ఏజ్ వస్తారు. అండ్ ఆ ఓటు హక్కు తీసుకోవాలి, తీసుకున్న ప్రతి ఒక్కరు ప్రతిసారి ఓటు వేయాలి అని చెప్పి ఆ అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ఇవాళ పిల్లలతో ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు మనం భారతీయులందుకు, మనం ఈ కంట్రీలో ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నందుకు ద లీస్ట్ అంటే దయచేసి అందరికీ ఈ సందర్భంలో నేను చెప్పదలుచుకున్న ఈసారి ప్రతి ఒక్కరు మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఓటు వేస్తారని ప్రయత్నం చేయాలి. అండ్ ఆ దిశగా ప్రతి ఒక్కరు ప్రయత్నం చేస్తానని కోరుకుంటూ నాకు ఎలక్షన్ జరుగుతుంది అనుకోండి, ఆ విధంగా ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయగలరా? కాబట్టి నిజమైనటువంటి పౌరసత్వం అంటే ఏంటంటే, ఏ నాకైతే మనం నిష్పక్షపాతంగా ఓటు హక్కులన్నది మనం వినియోగిస్తాము, అప్పుడే మనం నిజమైనటువంటి పౌరులు అని నేను మీ అందరికీ తెలియజేయడానికి చాలా గౌరవపడుతున్నాను. మీరు గమనిస్తే ఎన్నో సందర్భాల్లో వయసు మారిపోయిన వ్యక్తులు, అసలు కనీసం 60 ఏళ్ళ వ్యక్తులు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి రహదారులు ఆడుతున్నారంటే
మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా గుర్తించినటువంటి ఓటు హక్కుని మీ అందరూ కూడా వినియోగించుకొని, మరి ముఖ్యంగా నేను మన కలెక్టర్ గారి తరఫున, జాయింట్ కలెక్టర్ గారి తరఫున, ఆర్టీఓ గారి తరఫున నేను రిక్వెస్ట్ చేసేది ఉంటుంది. ఏ ఎన్నికైనా సరే వైలేషన్స్ అంటే మన చట్టాన్ని ఉల్లంఘించి ఏదో మన ఓటు హక్కుని వినియోగించుకోవడం అనేది సరైన విధానం కాదు. అలాగే ఎన్నో వివాదాలు మనం చూస్తుంటాం. ఓటు జరుగుతున్నప్పుడు చాలా వివాదాలు కొట్టుకుంటూ ఉంటారు. ఇవన్నీ అవసరమా? అంటే వాళ్ళకి రాజ్యాంగం కలిగిస్తున్నటువంటి ఏదైతే హక్కు ఉందో ఆ హక్కుని మనం శాంతియుతంగా మనం వినియోగించుకోవాలి. కానీ అశాంతియుతమైనటువంటి పరిస్థితుల్లో ఒకరికొకరు కొట్టుకుంటూ రక్తాలు కాచుకుంటూ ఓటు హక్కును వినియోగించుకుంటే అది నిజంగా మనకి రాజ్యాంగం కలిగించిన హక్కు కాదని నేను భావిస్తూ, పౌర్ణమి తైపూసం సందర్భంగా చంగల్రాయ కొండపై కొలువుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి భక్తులు విశేషంగా పాలాభిషేకం నిర్వహించారు. గురువారం ముందుగా కాలభైరవ ట్రస్ట్ ఆధ్వర్యంలో అగస్తీశ్వర స్వామి ఆలయంలోని సుబ్రహ్మణ్య స్వామికి పూజలు నిర్వహించి పాల కావళ్లు మహాభిషేక ఉత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. పుష్య మాసంలో తైపూసం విశేషం. పుష్యమి నక్షత్రం పర్వదినంలో తైపూసం వేడుకలను సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలలో విశేషంగా నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా తైపూసం పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ కాలభైరవ ట్రస్ట్ చైర్మన్ వెంకటేష్ ఆధ్వర్యంలో చంగల్రాయ కొండపై కొలువుదీరిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి గురువారం విశేషంగా పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 7 గంటలకు శ్రీ కామాక్షి అంబికా సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి ఆలయంలో పాలాభిషేకం కలశ స్థాపన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించి అనంతరం పాల కలశ బిందెలతో ఊరేగింపుగా చంగల్రాయ కొండకు చేరుకున్నారు. అనంతరం స్వామివారికి పాలాభిషేకం పంచామృతాభిషేకం ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల కావళ్లు ధరించి మహాభిషేకం ఉత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అగస్తీశ్వర స్వామి దేవస్థానం అర్చకులు శివకుమార్, చైర్మన్ శివప్రసాద్, ఈవో తిమ్మారెడ్డి, మల్లి ఆచారి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం పెద్ద ఎత్తున భక్తజనులకు అన్నదానం చేశారు. భక్తులకు వెంకటేశన్ కంకణాలను పంపిణీ చేశారు. దండాధిపాడి మునడకరోహర రోహర రోహర. చిత్తూరు నగరంలో మొట్టమొదటిసారిగా పల్లెలలో వెలిసి ఉన్న సుబ్రహ్మణ్య స్వామికి తైపూసం అనేది ఉత్సవం జరుగుతాయి. అటువంటిది చిత్తూరులో నగరంలో చేయాలనేసి సంకల్పంతో శ్రీ కాలభైరవ చారిటబుల్ ట్రస్ట్ వారు మొట్టమొదటిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మన ఆలయంలో అంటే నాకు చాలా ప్రీతికరమైన అగస్తీశ్వర స్వామి అంటే చాలా ఇష్టము. కాబట్టి ఈ ఆలయం నుంచి తైపూసం అనే ఉత్సవం చేయించాలనేసి సంకల్పంతో ఈ ఉత్సవాన్ని మొదలుపెట్టాము. మన ఆలయ ప్రధాన అర్చకులైన శివకుమార్ శివాచార్య గారితో మాట్లాడితే ఆయన సంకల్పం చేయించారు. ఇంతవరకు నిరంతరంగా ఈ కార్యక్రమం చేస్తున్నది. ఎందరో ఈవోలు మారారు. ఆ విధంగా మన తిమ్మారెడ్డి గారు కానీ, ఆలయ చైర్మన్ శివకుమార్ శివాచార్య కానీ, బోర్డు మెంబర్స్ మల్లి ఆచార్య గారు కానీ, భక్తులు చిత్తూరు ప్రజలు కూడా దీనికి సహకరించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహము చిత్తూరు ప్రజలకు కానీ లోక క్షేమార్థం లోక ప్రజల కోసము శాంతి కోసం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. కాబట్టి అందరికీ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలగాలనేసి తైపూసంకు ఆ సందర్భంగా 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు.
గురువారం చిత్తూరు నగరంలోని పోలీస్ మైదానానికి చేరుకున్న ఆయన గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లను జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ పెరేడ్ మైదానంలో 75వ గణతంత్ర దినోత్సవానికి సంబంధించి పోలీసులు చేస్తున్న పేరణ తిలకించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించి ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలని సూచించారు. ప్రధానంగా సకటాల ప్రదర్శన, పోలీసుల కవాతీతో పాటు చిన్నారుల నృత్య ప్రదర్శనకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టడంతో పాటు అతిథుల చేతుల మీదుగా చేపట్టనున్న జెండా వందన కార్యక్రమానికి సైతం పగడ్బందీగా చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఏఆర్ నాగేశ్వరరావు, ఎస్బి డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి, చిత్తూరు పట్టణ డిఎస్పి శ్రీనివాసమూర్తి, దిశ డిఎస్పి బాబు ప్రసాద్, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు. చిత్తూరులోని శంకరయ్య గుంటలో అత్త మరదలపై కత్తితో దాడి చేసిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చిత్తూరు 2 టౌన్ సిఐ ఉలసయ్య తెలిపారు. బుధవారం రాత్రి చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న హరుణ్, సబీనాలను విచారించి సిఐ వివరాలు తెలుసుకున్నారు. వారి పరిస్థితి నిలకడగా ఉందని, ప్రమాదం లేదని పేర్కొన్నారు. హరుణ్ అల్లుడు నూర్ ఈ దాడికి పాల్పడి వారిద్దరిపై కత్తితో దాడి చేసినట్లు సిఐ తెలిపారు. కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేస్తామని చెప్పారు. రాత్రి 9:45 ఆ ప్రాంతంలో నూర్ అనేతను, అతని భార్య సబీనా, ఇద్దరు సబీనా కొడుకు వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్న వాళ్ళకు పానపరాకు తెచ్చిచ్చాడన్న విషయంలో ఆ ఎదురింటి వాళ్ళు లేడీస్ వచ్చి వీళ్ళని అడగడం వల్ల కొద్ది ఇష్యూ రైజ్ అయింది. అప్పుడు ఈ సబీనా అనే వాళ్ళ అక్క వీళ్ళ అమ్మ వాళ్ళ పెద్దక్కకు ఫోన్ చేసి చెప్తే వాళ్ళు ఇంటికి వస్తారు. వచ్చి ఎందుకు ఇట్లా గొడవ జరిగింది పక్కింటిలో కానీ అడగడానికి వస్తారు. ఎవరు సల్మా అనే ఒక ఆమె లేదు, తర్వాత వాళ్ళ అమ్మ పౌరా అని వాళ్ళ అమ్మ పూరా, ఇద్దరు వచ్చి వీళ్ళ చిన్న కూతురుని అడుగుతున్నారు, ఎందుకు అట్లా పంపించావు అబ్బాయిని పక్కింటికి అని అడిగితే ఆ విషయంలో చిన్న కూతురు వాళ్ళ అమ్మని తిడుతుంది, నువ్వు ఎందుకు వచ్చినావు అని చెప్పి వల్గర్గా తిడుతుంది. ఆ విషయంలో అమ్మ పెద్దక్క కలిసి ఈ పాపని కామెంట్ చేస్తుంటే వీడు నూర్ అనేటోడు ఇమ్మీడియట్గా ఇంట్లో వెళ్ళి ఇంట్లో ఉన్న అవైలబుల్ కత్తి తీసుకొని వచ్చి అత్త పైన వదిన పైన అటాక్ చేస్తాడు. ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారు, ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. వాళ్ళని కూడా వాళ్ళు అవుట్ ఆఫ్ డేంజర్, ఏం ప్రాబ్లం లేదు. ఇది ప్యూర్లీ ఫ్యామిలీ రిలేటెడ్ ఇష్యూ. అతనిపైన ఎఫ్ఐఆర్ కంప్లైంట్ తీసుకొని కేసు కట్టి దర్యాప్తు చేస్తాం. ఇమ్మీడియట్గా అతను కూడా అరెస్ట్ చేస్తాం. చిత్తూరు జిల్లా ఉత్తమ ఏఈఆర్ఓగా నగర కమిషనర్ అరుణ ప్రశంసా పత్రం మెమోంటో అందుకున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా గురువారం నాగయ్య కళాక్షేత్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ ఏఈఆర్ఓగా ప్రశంసా పత్రం మెమోంటోను కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి షణ్మోహన్, ఐఏఎస్ సీనియర్ సివిల్ జడ్జ్ కరుణకుమార్, జేసీ శ్రీనివాసులు వారి చేతుల మీదుగా అందుకున్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ 2024 కార్యక్రమాలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. స్వీప్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. కళాశాల విద్యార్థులు, డ్వాక్రా మహిళలు, వార్డు కార్యదర్శులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులను భాగస్వామ్యం చేస్తూ నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీలు, మానవహారాలు నిర్వహించి అవగాహన కల్పించారు. 18-19 సంవత్సరాల యువతను ఓటర్లుగా నమోదు చేయడం కోసం కళాశాల స్థాయిలో ప్రత్యేక అవగాహన, ఓటు నమోదు కార్యక్రమాలను చేపట్టారు. ఫలితంగా 4149 మంది 18-19 వయసు గల వారు కొత్త ఓటర్లుగా నమోదయ్యారు. మొత్తంగా 12,260 మంది కొత్త ఓటర్లుగా నమోదయ్యారు.
ఓటర్ల నమోదు సవరణ కార్యక్రమాలపై ఆటోలు, నగరపాలక సంస్థ చెత్త సేకరణ ఆటోలు, పోస్టర్లు, బ్యానర్ల ద్వారా విస్తృతంగా అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో చేపట్టిన విస్తృత ప్రచారం ద్వారా ఫామ్ 6, 7 మరియు 8లు మొత్తం 51,962 వచ్చాయని తెలిపారు. ఈ దరఖాస్తులను ఇంటింటి పరిశీలన ద్వారా తనిఖీ చేయించారు. కమిషనర్ స్వయంగా వెళ్లి డోర్ టు డోర్ తనిఖీలు చేపట్టారు. సూపర్వైజర్ అధికారులను, బిఎల్ఓలను సమన్వయం చేసుకొని ఓటర్ల నమోదు సవరణ కార్యక్రమాన్ని చేపట్టారు. ఫలితంగా తప్పులు లేని ఓటర్ల జాబితా రూపకల్పనకు కృషి చేశారు. ఈవీఎంలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎక్కడా లేని విధంగా ట్రాన్స్జెండర్లకు ఈవీఎంలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా టీడీపీ నాయకులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. తిరుపతి నగర టీడీపీ నాయకులు కోడూరు బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విద్యార్థులు అద్దాలు చేత పెట్టుకొని అద్దంలో తమ రూపం కనిపించడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాలసుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ తిరుపతి నగరంలో 30,000 దొంగ ఓట్లను నమోదు చేయించారని, అధికార పార్టీ నేతలే దొంగ ఓట్లకు కారకులన్నారు. నూతనంగా విడుదల చేసిన ఓటర్ల జాబితాలో మీ పేర్లు ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని, మీ పేర్ల మధ్యలో ఫోటోలు వేరే వారికి ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని కోరారు. అధికార పార్టీ నేతలు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని, యువత మేలుకోవాలని పిలుపునిచ్చారు. ఓటర్ల దినోత్సవం రోజు యువతలో చైతన్యం తీసుకురావడానికి ఈ కార్యక్రమం చేపట్టామని, అద్దంలో ప్రతిబింబాలను కూడా మార్చే ఘనులు అధికార పార్టీ నేతలు అని మండిపడ్డారు. ఈరోజు జాతీయ ఓటర్స్ డే సందర్భంగా ప్రజలందరూ తెల్లవారుజామున లేచి అద్దంలో వాళ్ళ ముఖం చూసుకుంటే వాళ్ళ ముఖం కనపడడం లేదంట. పిల్లవాళ్ళందరూ నా దగ్గరికి వచ్చారు, అన్న తెల్లారితో లేచి ముఖం అద్దంలో చూసుకుంటే కనపడడం లేదన్నా, ఏరే వాళ్ళ ముఖం కనపడుతుందిరా అన్నారు. అరే అది ఎందుకు అవుతుందిరా అంటే, అన్న నాదే కాదు మా తల్లిదండ్రులు ఎవరైతే ఉండారో వాళ్ళు కూడా ఓటర్ లిస్టులో వాళ్ళ పేర్లు తీసేశారు, వాళ్ళు ఫోటోలు తీసేశారు, వాళ్ళ ఐడెంటిటీ మార్చేశారు. అంటే ఈ దేశంలో డెమోక్రసీ ఆడిగిపోతుంది. 30,000 దొంగ ఓట్లని చేర్చి మా ఐడెంటిటీని మార్చి మేము బతికున్నామా చచ్చిపోయామా అని ఒక ప్రశ్న ఈరోజు అందరికీ వస్తుంది. అద్దంలో మొహం కనపడడం లేదు అంటే మా ప్రతిబింబం కూడా వీళ్ళు మాయం చేసేశారు. అంటే వీళ్ళు కేవలము దొంగ ఓట్లతో తిరుపతిలో చుట్టుపక్కల ప్రాంతాల్లో గెలవాలనుకుంటున్నారా? అదేనా మీ కోరిక? ప్రజాస్వామ్యాన్ని ఇలాంటి కళ రాసుకొని మీరు దొంగ ఓట్లు చేర్చుకొని గెలవాలనే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? అంటే మీకు నమ్మకం లేదు మీరు గెలుస్తారనేసి. దానికని ప్రతి ఒక్క తల్లిదండ్రుల్ని వాళ్ళ ఓటర్లను తీసేసి మీరు మీ వ్యక్తులు పెట్టుకుంటున్నారు, మీ ఐడెంటిటీ పెట్టుకుంటున్నారు. దీనికి ప్రజలందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. నాకు తెలిసి డెమోక్రసీలో ఈ నిరసన ఎప్పుడు జరగలేదు. ప్రతి ఒక్కరు అసలు నేను ఉన్నానో బతికున్నానా లేదని అడిగే రోజు. కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, దానికి ఎవరైతే పరస్పరం వాళ్ళు ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ని వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారు, మేము పొలిటికల్ లీడర్ల పైన కూడా ఒక నిర్ణయం తీసుకోవాలంటున్నాము. ఖచ్చితంగా వాళ్ళని ఓటర్ లిస్టు ఎవరైతే ఈ విధంగా చేశారో వాళ్ళని ఎన్నికలకి అనర్హులుగా ప్రకటించండి. ఎలక్షన్ కమిషన్కి దృష్టికి తీసుకురండి. మా తల్లిదండ్రుల ఓట్లు కానీ, మా అక్క చెల్లెల ఓట్లు కానీ, మా అన్నదమ్ముల ఓట్లు కానీ, మా ఇంట్లో ఓట్లు కానీ దయచేసి మీరందరూ కూడా మీ ఓటర్ లిస్టులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకొని మీ పేరు పైన ఇంకొక నాయకుడు ఎవరన్నా ఉండారేమో దయచేసి చూసుకోమని చెప్పి కూడా ప్రజలను కోరుకుంటూ, ఓటర్ అవేర్నెస్ ప్రోగ్రాం ప్రతి ఒక్కరి మధ్యలో జరగాలి. ఈ తప్పు భావి తరాలు భవిష్యత్తుకి నాంది పలకాలంటే భవితందరూ కూడా ముందరకు వచ్చి మా ఓటు మా హక్కు, మా హక్కుని కాలరాసే దమ్ము ఎవరికి లేదని ఈరోజు రోడ్డుపైకి రావడం జరిగింది. వీళ్ళందరూ రేపు జరగబోయే ఎన్నికల్లో వాళ్ళ ఓటు హక్కుతో వీళ్ళ భవిష్యత్తుని మారుస్తారని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాం. తిరుమలలో రామకృష్ణ తీర్థ ముక్కోటి కార్యక్రమాన్ని టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. ఉదయం 7:30 శ్రీవారి ఆలయ అర్చకులు మంగళ వాయిద్యాలతో ఆలయ మాడవీధుల గుండా పూలు, పండ్లు, స్వామివారి ప్రసాదాలు తదితర పూజా సామాగ్రిని శ్రీ రామకృష్ణ తీర్థానికి తీసుకువెళ్లారు.
అక్కడున్న శ్రీ రామచంద్రమూర్తి, శ్రీకృష్ణుని విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. భక్తులకు ప్రసాద వితరణ చేశారు. కాగా గోగర్భం డ్యామ్ పాయింట్ నుండి పాప వినాశనం వరకు యాత్రికులను తరలించేందుకు ఏపీఎస్ఆర్టీసీ దాదాపు 35 బస్సులను ఏర్పాటు చేసింది. గురువారం ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే యాత్రికులను ఈ తీర్థానికి అనుమతించారు. ఈ తీర్థానికి వచ్చిన యాత్రికులకు టీటీడీ అన్నప్రసాద విభాగం ఆధ్వర్యంలో పాలు, కాఫీ, పొంగలి, ఉప్మా, సాంబార్ అన్నం, పెరుగన్నం పంపిణీ చేశారు. దారి కాదు, అడిగిలోకి వెళ్ళే దారి ఏముంది బ్యాగ్లో రాజుబాట్ల స్వామి రాలా స్వామి మొత్తం ముగ్గురా తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న వారిలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, నటుడు దానియల్ బాలాజీ, మాజీ ఐజీ ప్రభాకర్ రెడ్డి వేరువేరుగా స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసిన వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాథ మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.